ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభువు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమకు సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనము. వ్యర్థమైన వాటిని అబద్ధములో నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఆమేన్. దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా నుంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 9-10 వచనంలో, అలుపు లేని వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులేని వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుట చేత గర్వపడకుడి, ధనం హెచ్చిన దానిని లక్ష్యపెట్టకుడి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 29వ వచనము. కపటపు నడత నాకు దూరం చేయము, నీ ఉపదేశం నాకు దయచేయము. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము, నీ మార్గంలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6-8 వచనాలు. సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకములకు ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రం అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్టు నా ప్రజలు వెళ్ళి ఏ నాటి బెత్తం ఆనాడు కూర్చుకొనవలెను. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. అబద్ధములాడి ధనం సంపాదించుకొనుట ఊపిరితో సాటి, దానిని కోరువారు మరణమును కోరుదురు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నీతిమంతుడి కళ్ళ మాట అసహ్యము, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 27వ వచనం. నీ ఆహారమునకు, నీ ఇంటి వారి ఆహారమునకు, నీ పెనికత్తెల జీవమునకు గల మేకపాలు సమృద్ధి అగును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం. మమ్మను శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 163వ వచనం. అబద్ధము నాకు హాస్యము, అది నాకు హేయము, నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రేమ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. వ్యర్థమైన వాటిని నాకు దూరపరిచి నిన్ను మహిమపరిచి గణపతి శక్తిని అనుగ్రహించి మీ ప్రేమలో కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.